తొలి ఏకాదశిని పురస్కరించుకొని విశాఖలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాల విశ్వాసం. 4 నెలల పాటు స్వామి యోగ నిద్రలో ఉంటారు కాబట్టి శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ రోజు లక్ష్మీనారాయణ ఆరాధన ఎంతో శుభ ఫలితాలు ఇస్తుందని చెప్తారు. తొలి ఏకాదశి విశేషాలపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఈ రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశిగా ఈ ఏకాదశిని పిలుస్తారు. అలాగే శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. అంటే విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా యోగ నిద్రలోకి వెళ్లే రోజు. ఇప్పటి నుంచి చాతుర్మాస్య దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు ఎంతో విశిష్టమైనదిగా హిందువులంతా కూడా ఎంతో పవిత్రమైన రోజుగా కూడా భావిస్తారు. అందుకనే వైష్ణవ ఆలయాలకి భక్తులంతా కూడా చేరుకొని ప్రత్యేకంగా విశేషంగా పూజలు, అభిషేకాలు, హోమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా, అలాగే ఏ వైష్ణవ మూర్తిలో ఉన్న రూపాన్ని దర్శించుకున్నా కూడా ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భక్తులు భావిస్తారు. తొలి ఏకాదశి కావడంతో ప్రత్యేకమైన విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం అంతా ఆలయ అర్చకులు ఉన్నారు. ఈ రోజు తొలి ఏకాదశి, అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశిగా ఎందుకు ఏకాదశిని పిలుస్తారు, ఈ రోజు పూజలు ఎలాంటి విశేషమైన ఫలితాలను ఇస్తాయి, దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. స్వామి, ఈ రోజు తొలి ఏకాదశి, శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. అంటే ఈ రోజు నుంచి కూడా విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు అని అంటారు. మరి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి, ప్రత్యేకత? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండి 14 లోకాలని కూడా రక్షిస్తూ మనకి విశేషమైనటువంటి శుభాలని కలుగజేస్తాడు. అటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి అన్ని వైష్ణవ ఆలయాల్లో చాతుర్మాస వ్రతమని, చాతుర్మాస దీక్షలు అవి కూడా ప్రారంభిస్తారు. అంతటి విశేషమైనటువంటి ఈ పర్వదినంలో మనకి ఈ నెల నుంచి కూడా అనేక రకమైనటువంటి పండుగలు, పర్వదినాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుచేత ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కూడా జరిగేటువంటి ఈ పర్వదినాల్లో స్వామివారిని దర్శనం చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకోవడం, యథాశక్తిగా విష్ణువుని అర్చన చేయడం చాలా విశేషము, శుభప్రదము. అందుచేత ఈ రోజున మన దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి తమ తమ గోత్రనామాలతో చక్కగా అర్చనాది కార్యక్రమాలు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని, వారందరూ కూడా చక్కగా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, అలాగే ఈ దేశము రాష్ట్రము చక్కగా సద్య సువృష్టి హేతవైన చక్కని వర్షాలు కురిసి ఈ లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని స్వామివారిని ప్రార్థన చేస్తూ ఇంతటి విశేషమైనటువంటి ఏకాదశి పర్వదినంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మరొక్కసారి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. స్వామి, ఈ రోజు నుంచి కూడా స్వయంగా లక్ష్మీ అమ్మవారే భక్తుల విన్నపాలు వింటుందంట. స్వామి యోగ నిద్రలో ఉంటారు కాబట్టి అందుకనే ఈ రోజు మనం లక్ష్మీ పూజను కూడా చేస్తే గనక ఎంతో శుభప్రదం, శుభ ఫలితాలు ఇస్తాయి అని అంటారు. అది ఎంతవరకు? అవును. అంటే ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవికి శ్రీ అని పేరు. శ్రీ అంటే శృణోతి శ్రావయతి, భక్తులు చెప్పేటువంటి మాటలు విని స్వామికి చేరవేస్తుంది. అందున యోగ నిద్రలో భగవంతుడు ఉంటాడు గనక ముందుగా లక్ష్మీదేవి మన కోరికలన్నీ కూడా, మనం చేసేటువంటి పూజలు కోరికలన్నీ కూడా లక్ష్మీదేవి స్వీకరించి స్వామివారికి చేరవేసి మరలా లక్ష్మీదేవి ద్వారానే భక్తులకి అనుగ్రహం కలుగుతుంది. దీన్నే వైష్ణవ సాంప్రదాయంలో పురుషకార భూతురాలు అంటారు. అంటే స్వామివారికి మన అందరి తరపున రికమెండేషన్ చేస్తుంది లక్ష్మీదేవి. అందుకని లక్ష్మీదేవిని ఆరాధన చేయడం కూడా విశేషమే. ఈ ఆషాఢ మాసం నుంచి వచ్చేటువంటి దక్షిణాయనంలోనే ముందుగా వచ్చేటువంటిది వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మాసం. అలాంటి పర్వదినాలన్నీ కూడా వస్తాయి. అంతటి విశేషమైనటువంటి లక్ష్మీ నారాయణ ఇద్దరిని కూడా కలిపి ఆరాధన చేయడం చాలా విశేషము, శ్రేయస్కరము, శుభప్రదం. అమ్మ చెప్పండి, ఈరోజు మీరంతా కూడా ఏకాదశి పూజల కోసం ఆలయాలకు వచ్చారు, దర్శనం చేసుకున్నారు. ఏకాదశి పూజలు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ స్వామి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరుగుతుందండి. ఉదయం నుండి రాత్రి ఏకాంత వరకు జరుగుతూనే ఉంటుంది. భక్తులు అలా వస్తూనే ఉంటారు. ఇక్కడ వాటికి వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు చేశారు. కాయలకి దేనికి ఎటువంటి సంబంధం ఏమీ కష్టం అవ్వకుండా భక్తులకి అన్నీ జరిపిస్తున్నారు. చక్కగా పూజలు చేస్తారు మా స్వామివారు, మా గోపిస్వామి, మా సింహస్వామి.
ఇక్కడ చూస్తే కనుక భక్తులంతా కూడా చేస్తున్న గోవింద నామ స్మరణ మరి విశాఖపట్నంలో సముద్రపు అలలతో హోరెత్తుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ రోజు తొలి ఏకాదశి పూజల్ని భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా శుభప్రదమైన రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ప్రతి పండుగ కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుడి దర్శనం కానీ, పూజ కానీ, అలాగే ఏకాదశి వ్రతాలు కానీ ఏమి చేసినా కూడా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి మరి ఇక్కడున్న అర్చకులు కూడా మనకు తెలియజేశారు. ముఖ్యంగా స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి నేరుగా లక్ష్మీదేవే భక్తుల విన్నపాలు వింటుందంట. అందుకనే ఈ 4 నెలల్ని కూడా ప్రత్యేకంగా చాలా విశేషంగా చెప్పబడుతుంది. లక్ష్మీనారాయణ ఆరాధన అనేది ఎంతో శుభప్రదమైనది కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు తొలి ఏకాదశితో అన్ని వైష్ణవ ఆలయాలు విశాఖపట్నంలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు చేస్తున్న హరి సంకీర్తన, హరినామ సంకీర్తన కూడా ఇక్కడ మొత్తం ఆధ్యాత్మిక వాతావరణాన్ని విరాజిల్లుతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.